సముద్రం పొంగిపోతుంది, సముద్రం పొంగిపోతుంది. ఎందుకు పొంగిపోతుంది? లోపల నుంచి ఏదో వచ్చేస్తుందంట. సముద్రం పొంగిపోతుంది, సముద్రం పొంగిపోతుంది. దాని పేరు లివ్యతాన్ అంటున్నారు. తెలుగు బైబిల్లో మకరం అని ఉంది. ఆ సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు, కానీ ఏదో వచ్చేస్తుంది భీకరమైన జీవి. అది పొంగితే అంటే సుమారు 800 మీటర్లు ఉందంట. ఆ 800 మీటర్లు ఉన్నది ఇలా పైకి లెగిస్తేనట నీరు ఒకేసారి భూమండలం మీదకి వచ్చేస్తుందట. అంతకు చనిపోతారట. లేవద్దని అందరూ ప్రార్థన చేస్తున్నారట. ఎక్కడ చూడండి లివ్యతాన్ లివ్యతాన్ లివ్యతాన్. ఈ వీడియోస్ ఎక్కువైపోయినాయండి. వీలైతే ఫాలో అవ్వండి. మా చర్చిలో చెప్తాను, అది ఇక్కడ చెప్పనులేండి. చక్కగా మలిసాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి, బైబిల్. ఆ పుస్తకంలో ఉంది రేపేం జరగబోతుందో ఉంది, ఈ ప్రపంచం ఎలా నడవబోతుందో ఉంది, ఎవరిని ఎదుర్కోబోతుందో ఉంది. ఈ ప్రపంచం ఎదుర్కోబోయేది లివ్యతానో డైనోసారో తాబేలో కాదు. ఈ ప్రపంచం ఎదుర్కోబోయే ఒక గొడ్డి పరిస్థితి ఉంది. అది నీకు తెలియకుండా దుష్టుడు నీ కళ్ళకు ఆడు మబ్బు కలిగిస్తున్నాడు. సాతాను అని ఒక వ్యవస్థ ఉంది. మీరు ఊహలకందని మనం పట్టుకోలేని ఒక డార్క్ గవర్నమెంట్ నడుస్తుంది. ఒక చీకటి సామ్రాజ్యం ఉంది. ఆ చీకటి సామ్రాజ్యానికి సాతానుగాడు